ముచ్చట్లు షురు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. ఓషిని ఇదేమి వాననొల్లా తల్లి తోడు చెప్తున్నా. ఇగో నేను ఎర్రటెండల ఇంటికాడికెళ్ళి ఆఫీసుకు బయలుదేరిననొల్ల. ఇక ఇంకొక పావు గంటల ఆఫీసుకు అందుకుంటా అని అనంగా ఇక వానదేవుడు చూడొల్లా సంపనే చంపిండు. పెద్ద గాలి దుమారము జోరు వాన నా కండ్ల ముందటనే ఒక పెద్ద చెట్టు కూలిపోయిందొల్లా. పెద్ద తుఫానే వచ్చిందా ఏంది, ఈ తుఫాన్లో ఇరుక్కపోతానా ఎట్లా అని నాకైతే భయమే అయిందొల్లా. ఇక ట్రాఫిక్ జామ్ చూడాలే వామ్మో. ఇక ఎట్లయితే ఏందమ్మా, మొత్తానికైతే ఆఫీస్కి వచ్చినా మీకు ముచ్చట్లు కూడా చెప్తున్నా. ఇక నేను గింతగా నన్ను తన్లాడినాక మీకు వాన ముచ్చట చెప్పుకుంటే ఎట్లా, అందుకే చెప్తాన్నా చూడండి. వామ్మో, అవో కండ్ల ముందే చెట్లు ఊగినాయుల్లో నా నెత్తి మీద పడుతుందా ఏంది అని అనిపించింది. నెత్తి మీద పడుడేంది, గా తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద పెద్ద చెట్టు పడిపోయింది కూడా. బంగ్లాలు ఇట్లా కూలిపోతాయా ఎట్లా అని గజ్జుమన్నది. అన్నట్టు హైదరాబాదులా పొద్దుమికిందో లేదో కథం పెద్ద వాన దంచింది కాదోల్లా. అసలు 5కే చీకటైనట్టు అనిపించింది. ఉత్త వాననే కాదు, పెద్ద గాలి దుమారం. ఆ గాలికి ఎగిరిపోతామాయేంది అని అనిపించింది. అంత భయమైంది. ఒకటేసారి తుఫాన్ వచ్చినట్టే అయింది. ఇక ఏడ చూడు నీళ్ళే నీళ్లు. హైదరాబాద్ రోడ్లు చెరువులు లెక్క మారిపోయినాయి. ఇక కొంచెం వాన పడితేనే ఈ నడుమ మన పట్నంలో ఎట్లా ట్రాఫిక్ జామ్ అవుతున్నదో చూస్తాన్నాం. ఇక జరసేపటి దాకా పెద్ద వాన కొట్టినాక అంతా ఆగమాగం చందన. అసలు కార్లు ముంగిటికి గదిలితే ఒట్టోల్లా. అసలు కొంచెం ముంగిటికి పోవడానికే గంట టైము పట్టింది. అసలు పట్నం అంతా ఎక్కడికక్కడనే ఆగిపోయినట్టు అనిపించింది. నాకైతే నాలాలు డ్రైనేజీలు అయితే పొంగినాయి. కొన్ని ఏరియాలలోనైతే మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చినాయట. ఇక చిన్నపాటి గాలి దుమారానికే మన కాడ ఇప్పుడు కరెంటు పోతాంది. ఇక ఈ వానకు ఇంకెట్లుండాలి ఎప్పుర్రి, చాలా మంది చీకట్లనే ఉన్నారు. ఇక ఇటు మన జిల్లాలలో కూడా రాళ్ల వాన పడ్డది. పాపం రైతులకు మాత్రం గోసనే అయింది. ఇక ఈ నడమంత్రపు వానలకు వడ్లు తడిచిపోయినాయి, పంటలు నాశనం అయిపోయినాయి. నా మనసుకైతే తక్లీఫ్ అనిపించింది వల్ల. కథం ఒడిచిపాయే. లంకె బిందెలున్నాయనుకున్నా అని రాగం తీసిన రేవంత్ సారు ఆఖరికొత్తే ఇక ఇప్పుడు షిప్ప చేతిలో పెట్టిండుగా. అదొల్లా గింత కటువుగా అంటున్నాను అనుకోకుర్రి, ఇది నా మాట కాదొల్లా. కేంద్రమోళ్ళు లెక్కగట్టి అంకెలతోని సహా చెప్పిర్రు. ఒకప్పుడు దేశంలోనే ధనిక రాష్ట్రం లెక్క ఎలిగిపోయిన తెలంగాణ ఇగిప్పుడు అప్పులపాలైందొల్లా. బాకీ తీర్చే తొవ్వ కూడా దొరకలేదు. ఇక సక్కదనాల పాలన చూసి కొత్తగా అప్పిచ్చేటోడు కూడా ఇత్తలేడట. అటు ఇటు వేసి తెలంగాణను నిండా ముంచినంత పని చేసిర్రు. ముచ్చటేందో పురాగా చూడుర్రమ్మ మీరే.
అన్నట్టు మీరు ఐపీఎల్ మ్యాచ్లు చూస్తాను రానోళ్ళ నేనైతే ఏ సాల్ కప్ నమ్దే కోసమే చూస్తాన్నా అయ్యో గదేనోళ్ళ ఆర్సీబీ ఫ్యాను కింగ్ కోహ్లీ అందుకే ఇగో ఈ ముచ్చట్లు ఎప్పుడు ఒడిచినాక దినాన్ని చూస్తూనే ఉంటానోళ్ళ కానీ ఏ మాట కామాటేనోళ్ళ ఈ ఐపీఎల్ మ్యాచ్లు చేయబట్టి చాలా మంది పనులు కూడా వేసుకుంటలేరట కదా కమస్కం సుట్టపోని ఇంటికి కూడా పోతలేరు లో అయ్యా అంతెందుకు ఖమ్మం జిల్లాలో ఒక పెండ్లైతున్నది పెండ్లికి రమ్మంటే అయ్యో నేను రానమ్మా ఐపీఎల్ మ్యాచ్ కదా ఎట్లా రావాలి అని కొందరు గురిగిల్లట ఇక అట్లా గులిగిన వాళ్ళ కోసం పెండ్లోళ్ళు ఏం చేసిరో చూడుర్రి మీరే నిజంగా ఇప్పుడు పెళ్లిళ్ళు పేరెంటాల కంటే కూడా ఐపీఎల్ క్రికెటే ఎక్కువైపోయిందో క్రికెట్ చూసుడు అయితలేదని సుట్టపోళ్ళ దావత్లు కూడా పోతలేరట అందుకే ఇగో ఈ పెండ్లోళ్ళు చూడుర్రి ఎట్లా ఇంతజాం చేసిర్రో చూసిర్రా ఓ దిక్కు లగ్గమైతేనే ఉన్నది ఇంకో దిక్కు పెద్ద టీవీలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ను లైవ్ పెట్టనే పెట్టిరు అంటే ఒకటే దెబ్బకు 2 పిట్టలు లెక్క పెళ్లికి వచ్చిన వాళ్ళకు ఐపీఎల్ మ్యాచ్ చూసి ఆఫర్ కూడా పెట్టిర్రు అన్నట్టు ఈ పెళ్లోళ్ళు ఇక వీళ్ళు కూడా చూడవు అటు స్టేజ్ మీద పెళ్లి పిల్లగాడు కళ్ళు కాయలయ్యేటట్టు జనాల కోసం చూస్తా అంటే వీళ్ళేమో ఆట చూసుట్లా మునిగిపోయిర్రు చూసినవా లాస్ట్ కత్తే ఈ ఐపీఎల్ మ్యాచ్లు జనాలను ఎట్లా మార్చి పడేస్తున్నాయో పెళ్లిళ్ళకు కూడా పోకుండా ఎత్తున్నాయంటే ఇక చెప్పుర్రి కథ అన్నట్టు ఇది ఏడ జరిగిందో చెప్పలేదు కదా ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాడ ఉన్న ఒక ఊళ్ళేనట కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ మల్లీశ్వరి ఆహా అబ్బా ఎన్నాళ్ళాయనో ఈ డైలాగు చెప్పక కానీ ఎన్నేళ్ళైనా కానీ ఈ డైలాగును కొట్టే ఇంకో డైలాగు రానే రాదల్లా అవును ఇంతకు నేను ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు చెప్పినబ్బా చూసినావా నేను ఏదో చెప్దాం అనుకుంటా ముచ్చట ఇంకెడుకో పోతా అంటది యాదికొచ్చింది ఏం లేదల్లా మన ముచ్చట్లకు ఇప్పుడు 2 పోలీసులు వచ్చిర్రు అన్నట్టు వాళ్ళ గురించే మీకు చెప్పాలి ఇక పోలీసులు అనగానే నాకు శిగమూగినట్టే అవుతుంది కదా వాళ్ళ అందుకే ఈ డైలాగ్ చెప్పిన ఇంత కసలు ముచ్చటేందో చూడురి మీరే ఫస్ట్ ఏ పోలీస్ గురించి చెప్పాలి మంచి పోలీస్ గురించి చెప్పాలనా లేకుంటే తాగుబోతు పోలీస్ గురించి చెప్పాలనా సరే ఫస్ట్ తాగుబోతోని గురించే చెప్తా అటెనక మంచి పోలీస్ చెప్తా ఇగో ఈ పోలీస్ సార్ను చూడుర్రి అసలు రోడ్డు మీద నాగిని డాన్స్ చేస్తాడు కదా ఓరి నాయనో చేతులా మిషన్ గన్ ఉన్నది ఈయననే నడి రోడ్డు మీద సోలుక్కుంటా తిరుగుతాండు తిరుగుడేంది కింద పడ్డాడు ఓరి నాయనో పుసుక్కున చేతివేళ్ళు ఆ గన్ను కట్కకు తాకితే ఏందన్నట్టు ఆయన డ్యూటీలో ఉన్నోడు గింతగనం దాగొచ్చునా గింత సోయి లేకుండా ఉండొచ్చునా కథగని అగ్గగ్గగ్గో చూడుండ్రింకా అసలు భూమి మీద కాళ్ళు ఆగుతలేవు మొత్తానికి వాళ్ళు వీళ్ళు కలిసి నేను మీదికి లేపి అటు అవతల పడేసిర్రు అన్నట్టు ఈ రామసక్కని పోలీస్ సారు ఉత్తరప్రదేశ్ ఓడట చాలా గొప్ప పోలీస్ పాటు ఉన్న ఇజ్జత్ అంతా తీసుకొని కుప్పేసుకున్నాడు అంతే కదా ఇగో ఇప్పుడు ఇంకో పోలీస్ సార్ను చూడుర్రి చూసిర్రా ఊరంతా ఒక్కటయ్యి ఊరేగిత్తాన్రు ఈయన కూడా ఉత్తరప్రదేశ్ పోలీసే ఇక ఈడ పనిచేసే పెద్ద పోలీస్ సారుకు ట్రాన్స్ఫర్ అయిందంట
ఇక ఈడ డ్యూటీ చేసిన నాళ్ళు అందరిని మంచిగా చూసుకున్నాడట. జనం మనసులను గెలుచుకున్నాడు. ఇక ట్రాన్స్ఫర్ అవుతున్నాడని ఎరకవుడుతోనే ఊరోళ్ళు బాధపడ్డరు. హగో అటెన్కా గిట్లా మేల తాళాలు డప్పు సప్పుళ్లతోని సాగదోలిర్రు. చూసినవా, మంచి చేస్తే జనం గిట్ల గుండెలలా పెట్టుకుంటారు. ఇప్పుడు మన ముచ్చట్లల్లో చిన్నపాటి వైరల్ వీడియో ముచ్చట్లు తీసుకొచ్చిన. మీరు చూసిర్రా అంటే మీకు కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది. అరే అవంటున్నోళ్ళ అంత పరిశాన్ చేస్తే మిమ్మల్ని చూడుండవేంటియో. ఇగో ఇదే గా ముచ్చట. చూసినవా, వాడెంత పురుసతిగా కూర్చున్నాడో. వీడు తాగుబోతోడు కావచ్చని అనుకోగల్లా. కాదు కాదు, తాగలే, కానీ తాగుబోతు కంటే అద్మానం. ఎందుకంటే వీడు నడి రోడ్డు మీద ఉండి రీలు ఎత్తాండు. వాని పర్ఫార్మెన్స్ కోసం నడి రోడ్డు మీద కురిసేసుకొని కూసోని షాయి దాక్కుంటా మురిసిపోతున్నాడు. అవసరమా? అసలు నన్ను అడిగితే వెనకకెళ్ళొచ్చే ఆటోనో బండో గుద్దుతా అయిపోవు. ఇంకోసారి ఇసొంటి దిక్కుమాలిన రీలు చేయడు కావచ్చు. అయితే వీని కళాపోషణ పోలీసుల దాకా పోయింది. మరి వాళ్ళు ఊకుంటారా? నీ పనితనము పోలీస్ టౌన్లో చూయిస్తదా అని చెప్పి అగో ఆడ వీన్ని సన్మానం చేసిర్రు. ఇక ఇప్పుడు దియ్యరా రీళ్లు, లైకులు కథకు నా వాడెత్తు. అరే కాదోల్లా, రీళ్లు చేయడానికి ఒక పద్ధతి పాడు ఒక తరీకా ఏం లేదా? గిట్ల చేస్తున్నారేంది ఒక్కొక్కరు? ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు. ఇవన్నట్టులో ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.